Hi, I know my face looks like this because I just woke up from my sleep. ఒక అరగంట అయింది. ఇంటికి టైం ఇప్పుడు అబౌట్ 5:15 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ క్రితం పోలీసులు వచ్చారు ఇంటికి. సో దే మైట్ పిక్ మీ అండ్ టేక్ మీ. ఐ థాట్ ఐ షుడ్ టెల్ ఎవ్రీబడి. సో ప్లీజ్, one thing is clear. Revanth Reddy wants to silence me or threaten me or even, put pressure on my family. Let's see what happens. Bye. 2 రోజుల క్రితం అంటే 10వ తారీఖు నాడు మధ్యాహ్నం సాయిబాగ్రామ్ పిఎస్లో కైలాషన్ అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ స్టేట్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఒక నిప్పుకోడి అనే ప్రొఫైల్, ఎక్స్ ప్రొఫైల్లో ఒక ఆనరబుల్ సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అతన్ని ఇన్సల్ట్ చేస్తూ, అబ్యూజివ్ కామెంట్స్ చేస్తూ, చాలా డిరాగరేటరీగా, డిస్రెస్పెక్ట్ఫుల్గా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుందని చెప్పి ఒక కంప్లైంట్ లాడ్జ్ చేశారు. అది పర్సనల్ రిప్యుటేషన్కి భంగపరిచే విధంగా, అలాగే చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఇది ప్రజల లోపల, తర్వాత సపోర్ట్ చేసేవాళ్ళు, వ్యతిరేకతల మధ్యన ఒక వైషమ్యాలు క్రియేట్ చేసే విధంగా, ఇట్ కెన్ లీడ్ టు సీరియస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, క్లాషెస్ అని చెప్పి దీని మీద దర్యాప్తు చేసి చర్య చేపట్టాలని కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ని మేము ఒక ఎఫ్ఐఆర్గా 527/2025 సెక్షన్ 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద, అలాగే 353 అండ్ 352 బిఎన్ఎస్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ జరిగింది. ఇందులో దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటివ్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఆ నిప్పు కోడి ఎక్స్ ప్రొఫైల్లో ఉన్నటువంటి వీడియోని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇది ఒక పల్స్ న్యూస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా దానికి సంబంధించిన మీడియా రిప్రజెంటేటివ్ ఈ వీడియోని రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే ఇందులో ఏంటంటే ఈ పల్స్ న్యూస్ యొక్క ఛానల్ మాదాపూర్లో ఉంది. దానికి సంబంధించిన ఓనర్ పి రేవతి గారు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అలాగే ఆమె యొక్క మీడియా రిప్రజెంటేటివ్ సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ అని ఈమె, వీళ్ళిద్దరూ ఒక ప్లాన్డ్గా, పకడ్బందీగా ఇన్నోసెంట్ సివిలియన్స్ని, ఎస్పెషల్లీ ఏజ్డ్ పర్సన్స్ని, తర్వాత ఫార్మర్స్ని, ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళని ప్రొవోక్ చేసి సీఎం గారికి వ్యతిరేకంగా, తర్వాత వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్కి వ్యతిరేకంగా విమర్శిస్తూ, ముఖ్యంగా ఇందులో ఏంటంటే డిరాగేటరీ రిమార్క్స్, డిస్రెస్పెక్ట్ఫుల్ కంటెంట్, తర్వాత ఇన్సల్టింగ్ ఉన్నటువంటి ఇలాంటి చాలా అబ్యూజ్ ఉన్నాయి. మామూలుగా మనం అంటే బియాండ్ దే క్రాస్ ఆల్ లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ అన్నట్టు, అలాంటి చాయిసెస్ట్ అబ్యూజివ్ కామెంట్స్ చేసి ఇట్లాంటి వీడియోస్ చాలా ఉన్నాయి సర్క్యులేట్ చేసి. ఇది ఒక వీడియో సర్క్యులేట్ అయింది. సో దీనిలో భాగంగా మేము ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఈరోజు మార్నింగ్ ఈ రేవతి గారిని, వాళ్ళ ఇల్లు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది, అక్కడ ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే తన్వి యాదవ్, సంధ్య ఎలియాస్ తన్వి యాదవ్ని వాళ్ళ ఇల్లు కొత్తూరులో అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరిగింది. వీళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇన్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ పల్స్ న్యూస్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళ ఆఫీస్ ఇక్కడ పత్రికా నగర్ మాదాపూర్లో ఉంది. వాళ్ళ ఆఫీస్పై కూడా సెర్చ్ ప్రొసీడింగ్స్ టేకప్ చేయడం జరిగింది. ఈ సెర్చ్లో భాగంగా అక్కడ ఒక 7 కంప్యూటర్స్, 2 ల్యాప్టాప్స్, తర్వాత 2 హార్డ్ డిస్క్స్, అలాంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్ అన్నీ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేసి తర్వాత హాస్పిటల్ ముందు ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు కోర్టులో హాజరుపరచడం జరిగింది. సో దిస్ ఈజ్ ద బేసిక్ జిస్ట్ ఆఫ్ ఇట్. ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలింది ఏంటంటే, మామూలుగా వీళ్ళు ఒక పొలిటికల్ పార్టీతో కన్స్పైర్ అయ్యి ఇలాంటి వ్యక్తుల్ని వాళ్ళకి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇస్తూ, వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ, వాళ్ళని ప్రొవోక్ చేస్తూ, ఇలా అబ్యూజివ్ కామెంట్స్, డెరాగేటరీ కామెంట్స్, ఇన్సల్టింగ్ నేచర్లో ఉన్నటువంటివి వాళ్ళతో చేయించి వాటిని
ఈ పల్స్ న్యూస్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయడమే కాకుండా మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏవైతున్నాయో ఎక్స్ కానీ లేకుంటే ఇన్స్టాగ్రామ్ కానీ వాటిలో పోస్ట్ చేయడం అది అర్థమవుతుంది. అలాగే మీరు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో ఫిబ్రవరి మాసంలో రికార్డ్ చేయబడి ఉంది, కానీ టెలికాస్ట్ చేయబడింది ఎప్పుడంటే 10th మార్చి నాడు టెలికాస్ట్ చేయబడింది. అలాగే నిప్పుకోడి అనే ఒక ఎక్స్ ప్రొఫైల్లో కూడా 10th మార్చ్ అంటే జస్ట్ 2 days బ్యాకే పోస్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ మీడియా రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో తన్వి యాదవ్ గారు కూడా తన యొక్క ఇన్స్టాగ్రామ్ యొక్క హ్యాండిల్లో కూడా 10th or 11th రోజు పోస్ట్ చేసింది. సో ఇట్స్ ఏ క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ టు ఇన్సల్ట్, డిఫేమ్ అండ్ మూమెంట్స్ అగైన్స్ట్ అవర్ ఆనరబుల్ సీఎం. అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది. ఎవ్రీబడి హాస్ గాట్ ఎ రెప్యుటేషన్. రెప్యుటేషన్ ఈజ్ ఎ ప్రాపర్టీ. చట్టం ప్రకారం రెప్యుటేషన్ ఎ ప్రాపర్టీ. నోబడి కెన్ హార్మ్ ది రెప్యుటేషన్ ఆఫ్ అన్ ఇండివిజువల్. సో ప్రైవసీని రెస్పెక్ట్ చేయాలి. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అందరూ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. కానీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీ. ఇట్ హాస్ గాట్ సడన్ రిస్ట్రిక్షన్స్. ఇఫ్ ఎనిబడి ఈజ్ డిస్రెస్పెక్ట్ఫుల్, ఒకరికి అగౌరవపరిచే విధంగా ఇన్సల్టింగ్గా ఉంటే మాత్రం వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరేట్. అండ్ ఇట్ షుడ్ కన్ఫర్మ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ సొసైటీ. సంబడి ఈజ్ యూజింగ్ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వాడుకుంటున్నాం, కరెక్ట్. బట్ వాట్ ఎవర్ ద video or content that you are uploading, the material that you are uploading should conform to the standards of the society. So it crosses all limits of decency. So అదే ఒకటి. అలా కాకుండా ఈ వీడియో చూస్తే మాకు అక్కడ ఇన్వెస్టిగేషన్లో మాకు తెలియదు అంటే ఈ వీడియో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఆఫీస్లో రికార్డ్ చేసినట్టు అర్థమవుతుంది. యా, డెఫినెట్లీ. జనరల్గా ఎప్పుడైనా ఇప్పుడు ఇట్స్ నాట్ అగెన్స్ట్ ఎనీ ఇండివిజువల్ ఆర్ ఎనీ పార్టీ. ఇఫ్ ఎనీబడి ఈజ్ క్రాసింగ్ ద లిమిట్స్, ఎనీబడి ఈజ్ మేకింగ్ అబ్యూజివ్ కామెంట్స్ ఆర్ derogatory remarks ఆర్ ఎస్పెషల్లీ ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా జనరల్లీ వాట్ ద ప్రాక్టీస్ హియర్ ఈజ్ వీ టేక్ ద లీగల్ ఒపీనియన్ అండ్ ఇట్ షుడ్ క్రాస్ దే షుడ్ బి సపోజ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ షుడ్ బి టూ అబ్యూజివ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా రోజు చాలా దుమ్మెత్తిపోస్తూ ఉంటారు వీడియోలో, చాలామంది అబ్యూజివ్గా ఉంటాయి, కానీ ఇట్ షుడ్ బి టూ అబ్యూజివ్. తర్వాత రెండోది ఇట్ షుడ్ క్రాస్ ఆల్ ది లిమిట్స్ ఆఫ్ డీసెన్సీ. సో ఇవి రెండు ఇందులో కనబడుతున్నాయి. మీకు వింటే నేనే మాట్లాడలేకపోతున్నట్టు మీరు అర్థం చేసుకోండి. మీ మీడియా ముందుకు వచ్చి అతను ఎలాంటి మాటలు మాట్లాడాడు, ఎలాంటి అబ్యూజెస్ హ్యాండిల్ చేశారు సీఎం గారు. బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ లేడీ, షీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ 2 cases. ఒక SC/ST యాక్ట్ కేసులో బుక్ అయింది రేవతి గారు ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో. ఆల్రెడీ షీ వాజ్ అరెస్టెడ్, షీ ఈజ్ ఆన్ బెయిల్. ఇంకోటి సైబరాబాద్లో కూడా ఒక సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యొక్క ఎంప్లాయీస్ మీద అబ్యూజివ్ పోస్ట్ చేసి అక్కడికి రిజిస్టర్ అయింది కేసు. అలాగే ఇదే కాకుండా ఇప్పుడు ఈ నిప్పుకోడి అనే ఏదైతే ఎక్స్ హ్యాండిల్ యూజర్ ఎవరుతున్నారో అతని మీద 5 cases రిజిస్టర్ అయి ఉన్నాయి. అదే కాకుండా ఈమె యొక్క తన్వి యాదవ్ యొక్క ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూస్తే అందులో చాలా పోస్టులు ఉన్నాయి. అందులో మొత్తం అగెన్స్ట్ ది ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, అగెన్స్ట్ ది హానరబుల్ సీఎం అవన్నీ క్లియర్ అర్థమవుతుంది. సో ఇట్స్ అ క్లియర్ అండ్ ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ అండ్ ఇమాజిన్ వీడియో వాజ్ షాట్ ఇన్ ఫిబ్రవరి. నౌ దే ఆర్ అసెంబ్లీ సెషన్ స్టార్ట్ 12వ తారీఖు అవుతున్నాయి. 10వ తారీఖు నాడు దే ఆర్ మేకింగ్ వీడియోస్ వైరల్ అండ్ వైడ్ సర్క్యులేషన్ ఈస్ బీయింగ్ యాంటిసిపేటెడ్. దీనిలో ఇంకోటి అర్థం చేసుకోవాలి మీరు, బేసిక్గా వాళ్ళది దే వాంట్ టు బికమ్ పాపులర్, దే వాంట్ టు ఇంక్రీజ్ ద వ్యూయర్షిప్ పెంచుకోవాలి, పాపులర్ కావాలి, ఎక్కువ ఆదాయం సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు క్లియర్గా చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. వీఆర్ గోయింగ్ టు ఇన్వెస్టిగేట్ డీప్ ఇన్ టు దిస్ కేస్. వీఆర్ ఆల్సో గోయింగ్ టు ప్రోబ్ ఇన్ టు ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, how the viewership has increased, how the incomes have increased, and all that will be part of this investigation. Sorry?
So that fellow is yet to be identified. We'll take legal opinion. What is to be done? అంటే మీరు ఇప్పుడు వాక్ స్వాతంత్రం అనే దానికి సంబంధించి దానికి ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. గవర్నమెంట్ కావచ్చు, గవర్నమెంట్ సీఎం స్థాయి వ్యక్తులు ఉంటుంది. సీఎం స్థాయి వ్యక్తుల్ని లేకపోతే చాలా అంటే కించపరుస్తూ మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయి. అంటే ఈ వాక్ స్వాతంత్రం అనే దాంట్లో ఉన్నటువంటి ఆ బోర్డర్స్ ఏంటి? ఎందుకంటే నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు అరెస్ట్ చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది, లక్షల మంది మాట్లాడుతున్నారు, అనేక ప్లాట్ఫామ్లలో మాట్లాడుతున్నారు. సో వీళ్ళు ఒక That is established by law, and courts will decide. Established by law, clearly law of the land is there. What is decency? What is beyond limits of decency? What is freedom of speech? What are the restrictions that are? It is not unrestricted. That is very clear. Freedom of speech is not unrestricted. I am telling you, I would like to impress upon all of you is every person has right to safeguard his reputation. This abuse, commenters on Honorable CM is definitely is affecting his reputation. Reputation is property. So అది క్లియర్గా ఉంది. ఇంకా ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ గో ఫర్దర్ ఇన్ దిస్ ఆల్సో. ది కామెంట్స్ ఆర్ వెరీ వల్గర్, దే ఆర్ వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ దే ఆర్ వెరీ డిఫమేటరీ. దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. లెట్ ద కోర్ట్స్ డిసైడ్. వీ హ్యావ్ టేకన్ ద లీగల్ ఒపీనియన్. No. We have told you, we have seized 2 laptops. We have also seized 2 hard disks. And 7 computers also have been seized. So now just all this material will be sent to Forensic Science Laboratory. Call out all those videos. We'll see what is there in that. ఇది కార్యకలాపాలు కాదండి, ఇది వీడియో కార్యకలాపాలు కాదు, ఇది వ్యక్తి దూషణ. హ్యాబిచువల్గా చేస్తున్నాడు, ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నావు, ఆర్కెస్ట్రేటైజ్ చేస్తున్నావు. దట్ ఇస్ ఇండికేట్స్ ఇట్ ఇస్ ఎ ప్లాన్, ఇట్ ఇస్ ఎ కాన్స్పిరసీ. దట్ యు షుడ్ అండర్స్టాండ్. No more questions. I can't go into all that. Victim. Sorry. కాదండి, ముద్దాయిని పట్టుకుంటాం కదా, పట్టుకుని మనం ఎగ్జామిన్ చేస్తాం కదా, వాళ్ళు చెప్తారు కదా, కన్ఫెషన్లో ఉంటాయి కదా అవన్నీ, వాళ్ళు ఏం చేశారు. ఐ కాంట్ రివీల్ ఆల్ దోస్ థింగ్స్. చూడండి, ఇప్పుడు మామూలుగా రేవతి గారు ఎవరైతున్నారో ఆమె, షీ ఈజ్ ద CEO ఆఫ్ దట్. షీ ఈజ్ ద వాట్ ఐ వుడ్ లైక్ టు సే ఈజ్, ఆమె పాలసీ కానీ దాని యొక్క ప్లానింగ్ కానీ మొత్తం ఆమెనే చేపడుతుంది. వాట్ కంటెంట్ హస్ బీన్ పోస్టెడ్ షీ హాస్ టు డిసైడ్. సో షీ కెనాట్ ఎస్కేప్ అవర్ liability. Our liability is very well established. All this will come in the course of investigation. I don't know. I am not aware. We have to find out all those things. Background, I don't know. No idea. Anything? Background, how it is relevant background? I mean, already in the case runai. No. వేరే ఉండొచ్చు మరి. న్యూస్ ఛానల్ అయితే రన్ చేస్తుంది పరిస్థితి. మెలాంజ్ టవర్స్ 2 months నుంచి రన్ చేస్తున్నారు. మెలాంజ్ టవర్స్ లో ఈ లేడీ కూడా 1 month క్రితమే రిక్రూట్ అయింది, తన్వి యాదవ్ అనేవాడు. ఇంతకుముందు కేసులు అయినాయి, ఇంతకుముందు కూడా రన్ చేస్తుంటే ఇంతకుముందు కూడా ఇదే ఇష్యూలో ఆమెను అరెస్ట్ చేసి మళ్ళీ SC/ST యాక్ట్లో కూడా వచ్చింది. సో 2019లో ఆల్రెడీ అరెస్ట్ అయింది. భర్త గురించి డీటెయిల్స్ ఇంకా రావాలి, ప్రైవేట్ ఎంప్లాయీ అన్నట్టు తెలిసింది, ఇంకా డీటెయిల్స్ ఇంకా రావాలి. కన్ఫెషన్ అవన్నీ కూడా చేశారు. I'll speak later. बोलो अभी बोलूं क्या? Definitely. No, not identified. See, on 10th March, there was one person by name Kailash has approached Cybercrime PS and lodged a complaint against one video that is under circulation in X profile Nipukodi, and he found that video to be very derogatory and very abusive against our Honorable CM.
and it's going to create rift among different people, create enmity among the people, and it has got potential to create law and order disturbances. And based on the case 527 by 225 under section 67 IT Act and also section 353 and 352 IPC, BNS, sorry. So during the course of investigation, we have found out that that video has been shot by one media representative by name Tanvi Yadav, also known as Sandhya, of one Pulse News YouTube video. And the video was this Pulse News as well as the X handle profile. So it is clear that the comments were very abusive and they are very insulting and very disrespectful to our CM. So accordingly, we have registered a case, and these two persons have been arrested in the morning hours at their residences, and now they are being the office of the Pulse News YouTube channel also has been raided. In the course of search, and the investigating officer has been able to seize 7 CPUs, 2 laptops, and 2 hard disks, and besides some other material. Now, 2 mobile phones of the 2 accused also have been seized. Now, they have been sent to hospital. From there, they have been taken to the court, and the magistrate has been requested to remand them for judicial custody. The process is still underway. You said that some political parties behind it. What is that political party? What is the role? And who all will be made accused in this? Including the farmer will be made accused, or what? Will these political leaders will be made accused? So based on the preliminary investigation and based on our information available, the investigation revealed that the alleged video is said to have been shot in the office of the BRS located under Banjara Hills Police Station limits, and the media representative Sandhya alias Tanvi Yadav has been employed by the A1 Revati of Pulse News YouTube channel, and they are habitually releasing these shooting these kinds of videos, and have been releasing in various X handles. And the A1 Revati is previously involved in 2 criminal cases, one under Banjara Hills and another under Sabhabad. 5 criminal cases which are already registered. Nippukodi X handle user, and Tanvi Yadav, after having examined the Instagram account of Tanvi Yadav, several anti-CM and anti-government videos are there in her Instagram profile. So they have been habitually posting these kind of videos, and ultimately the investigation revealed that the Pulse News blow with one of the political party, and it is conspiring with them and offering certain financial incentives to some gullible, innocent senior citizens and other kinds of people, illiterates, and enticing them and provoking them to make choices abuses against our honorable CM and insult him in a very derogatory manner, and accusing him of various misdeeds and malpractice and all that, which are unfounded, which are not based on any facts, and which may amount to kind of defamatory kind of thing. So these kind of videos are seen, and an offence has been made out. The accused A1 and A2 are being produced before the magistrate, and the person who spoke insulting the honorable CM is yet to be identified. He will also will become liable for criminal action. That is in course of investigation it will come. I can't reveal all those details, but the prima facie the nexus is established. Yeah, naturally. Sir, It's not CM. Any individual for the anybody who crosses the limits of decency and who is hell bent on making choices, abuses, or insulting people, intruding into somebody's privacy and making
unfounded allegations or abuses, definitely they are liable. Sir, we don't endorse the content they have posted on this. Why police just two journalists? Why not the farmer? Why not the political person? Not the farmer. I don't think he's a farmer. He's some senior citizen. So why not that person? Why not the political person? I am. We will. Why? Who told you? He has to be identified. We'll identify him because only just 2 days that we have reached a case. So just Thank you. only